ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030. అయితే ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి, మరి నా హృదయంలో పాపం ఉంటే, ఇఫ్ దెర్ ఇస్ సిన్ ఇన్ మై హార్ట్ అని ఒక ప్రసంగాన్ని ఇవ్వాలని నేను ప్రేరేపింపబడినాను. అది ఉపవాస ప్రార్థనా శక్తి శీర్షికలో 45వ ప్రసంగం. ఉపవాస ప్రార్థన దినం నేను ఇప్పుడు 45 ప్రసంగాలు దీంతో ఇచ్చినాను. దాన్ని టీవీలో వస్తూ ఉంటే మీరు గమనించి, లేక యూట్యూబ్లో నుండి మీరు డౌన్లోడ్ చేయడం, షేర్ చేయడం, మరి కుదుటబడి కూర్చొని ఉపవాస ప్రార్థన గురించి ఉన్న అనేక సత్యాలు నేర్చుకోవడం, ఇది మీ ఆత్మీయ జీవితానికి చాలా దోహదపడుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. నా హృదయంలో పాపము నేను లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా ప్రార్థన వినకపోవునని కీర్తనలు 66:18 వచనంలో మీరు చూస్తారు. ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్, గాడ్ విల్ నాట్ హియర్ మై ప్రేయర్. కీర్తనలు 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవు. ప్రభు మనవి వినడు. పాపుల ప్రార్థన అంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలకిస్తాడు. పాపిని రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. పాపి పశ్చాత్తమైన హృదయంతో దేవుని వేడుకోవాలి. పాపంలోనే ఉండి వేషధారణతో కూడిన ప్రార్థనలు దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు అని నేర్చుకోవాలి. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం. 4 యువకులు ఎన్కౌంటర్లో చనిపోయినారు. చాలామంది సంతోషించినారు, కేరింతలు కొట్టినారు, గొప్ప కేకలు, ఆర్భాటం. కానీ దేవునికి సంతోషం ఉంటుందా? దేవుని హృదయం చాలా విలపిస్తుంది. దానికి రుజువు మీరు ఎహెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. ఎహెచ్కేల్ 18:23. దుష్టులు మరణము నందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా? విల్ ఐ బీ హ్యాపీ ఇఫ్ ఎ వికెడ్ పర్సన్ హ్యాస్ లాస్ట్ హిజ్ లైఫ్? దుష్టులు మారు మనసు పొందక, పాప నివారణ లేక, పాప క్షమాపణ లేకుండా వారు నరకానికి వెళ్ళడం, వారి ప్రాణాలు కోల్పోవడం, నరకపాలు కావడం దేవునికి ఇష్టమా? కానే కాదు. ఎజెకియల్ గ్రంథం 18:23లో ఉంది. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. హల్లెలూయా చెప్పండి. ప్రవర్తన దిద్దుకోవాలి. వాడు దేవుని మాటకు లోబడితే వానికి నూతన స్వభావము ఇస్తాడు. రాతి గుండెను మార్చి మాంసపు గుండెని ఇస్తాడు. సత్యం ఏంటో తెలుసుకోండి. సత్యం మీరు తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేసి మీ కట్లన్నీ ఊడిపోతుంది. దేవుని స్తోత్రం. మీ కట్లన్నీ తెంపబడుతుంది. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దుష్టులు తమ దుష్టత్వంలో మరణించడం దేవుని చిత్తం కాదు. తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే దేవునికి సంతోషం. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకునా? అంటే దేవుని చిత్తం ఏంటంటే పాపి పాపంలో మరణించడం దేవునికి ఇష్టము లేదు. నీతిమంతుడు తప్పు చేయడం కూడా దేవునికి ఇష్టం లేదు.
కొందరు తెలియకుండా పాపం చేస్తున్నారు, కొందరు తెలిసి పాపము చేస్తున్నారు. ఇవి రెండు కూడా దేవునికి ఇష్టం కాదు. అందుకే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపమునకు వచ్చు జీతము మరణం. ఉదయం లేవగానే నాకు ఎవరో వాట్సాప్ పంపినారు. మొదట నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ వదిలిపోయింది బాధ అనుకున్నాను. పరిశుద్ధాత్మ నన్ను గద్దించినాడు. ఏంటి నువ్వు సంతోషిస్తున్నావు? ఒక్క ఆత్మ సర్వలోకమున కంటే విలువైంది కదా. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కదా. మరి పాపి తన పాపులో మరణిస్తే పరలోకంలో చాలా దుఃఖమే కలుగుతుంది. కాబట్టి పాపులు మారు మనసు పొందడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయాలి మన దేశం కొరకు. మనుషులందరూ రక్షింపబడాలి, ఒక్కడు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. ప్రార్థన చేయాలి, దేశం బాగుపడాలి. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న కార్యాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. మీరు వాక్యం చక్కగా పఠిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఇది బైబిల్లో ఉంది కదా. ఉన్నాయి. యవనస్తులు వీధుల్లో రాలిపోతారని లేదా? అవును, ఉన్నాయి. అకాల మరణం చేత యవనస్తులు మరి రాలిపోతారని వాక్యం ఉంది. వారి కొరకు విజ్ఞాపన చేయాలని ప్రార్థన ఉంది, రోధించాలని ఉంది. లేకుంటే వారు ఎలా చనిపోతారు అంటే 22 చూడండి, యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పు, చేల మీద పెంట పడునట్లు, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడునట్లు, ఎవడును సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చుకొని వాడెవడును లేకపో. 20వ వచనంలో స్త్రీలను ఉద్దేశించి ఒక మాట ఉంది, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచుండే. స్త్రీలకు ఎందుకు చెప్పినావబ్బా ఈ మాట అనుకున్నాను. ఎవరికి మరి దుఃఖం రాదండి? కని పెంచి పెద్ద చేసి యవ్వన బిడ్డలు వాళ్ళను మరి ఎన్కౌంటర్ చేసి వారు చంపబడ్డారంటే తల్లుల రోదన చూడాలి. అందుకే తల్లిగా ఉండడం చాలా గొప్ప భాగ్యము. భాగ్యంతో పాటు బాధ్యత ఉన్నదని మర్చిపోవద్దు. ఒక ప్రార్థించే తల్లి అలాంటి కీడు ఎన్నడూ చూడదని నేనైతే చెప్తాను. దేవుని స్తోత్రం. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ మదర్, ఎ ప్రేయింగ్ ఫాదర్, యూ విల్ నెవర్ సీ సచ్ ఈవిల్ ఇన్ యువర్ లైఫ్. ప్రతిరోజు మనం పరలోక ప్రార్థన చేస్తాం కదా. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన, శోధనలో నుండి మమ్మను తప్పించు అంటే డెలివర్ us ఫ్రమ్ ఈవిల్. చూడండి ఎంత కీడు ఇది, కీడుతో ఉన్న ప్రపంచం. కాబట్టి చాలా దుఃఖకరం. 4 యవనస్తులు కోల్పోయినారు అంటే మరి ఇంతకుముందు 10 రోజుల ముందు ఒక యవనస్తురాలు, ఎంత అందమైన ఒక వైద్యురాలు, చక్కని బిడ్డ, ఆమె అరాచకములు తన ప్రాణాన్ని కోల్పోయింది. మానభంగము, అత్యాచారం, ఆమెను త్రాగించి, ఆమె వాడు అంటున్నాడు శవము కాదు, ఆమె ప్రాణాలతో ఉన్నప్పుడే మేము ఆమెను పెట్రోల్ పోసి తగిలించి. అంటే ఏంటి అసలు, ఎంత కర్కశంగా మాట్లాడుతున్నారు, చేసిన నేరాన్ని ఎంత చెప్పుకుంటున్నారు విప్పి. అంటే పూర్తిగా భయము లేదు. దేవుని గురించిన భయము ప్రజల్లో బొత్తిగా తొలగిపోయింది. అందుకే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? కేవలం ప్రార్థన చేయడం మాత్రం కాదు, పిల్లలకు బుద్ధి చెప్పాలి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నువ్వు ప్రార్థన చేయాలి, పని చేయాలి. మీరు మీ ఆడపిల్లలకు కొనే వస్త్రాలు నాకు కొద్దిగా టైం ఉంటే ఒక్కొక్కటి పరీక్షించేదాన్ని. టైం లేదు, ఏం చేయాలి? ఇట్లా దులిపి కూల్ షోల్డర్ ఉందా, లేకుంటే హిప్ కనబడుతుందా, లేకుంటే థైజ్ కనబడే డ్రెస్సా, బెత్తం కూడా నా పక్కన ఉండేది. పిల్లలు కొట్టకపోయేదాన్ని, తల్లులనే వాయించేదాన్ని. ఎందుకంటే తల్లి దేవుని భయంలో తన పిల్లలను పెంచాలి. వస్త్రాలు ఎలాగ వేసుకుంటున్నారు, వారి నడక ఎలాగ ఉంది,
వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, శ్రద్ధ ఉందా? చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు నువ్వు లబోదిబో మొత్తుకుంటే లాభం లేదు. కీడు చూడకుండా మరణం నుండి మనల్ని విడిపిస్తాడు. కన్నీళ్లు గార్చకుండా మన కన్నులను ఆయన తప్పిస్తాడు. జారి పడకుండా మన పాదములను తప్పించే దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీకు ఇటువంటి అన్నిటి నుండి తప్పింపబడతావు. 91వ కీర్తన 14 అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. కనుక జాగ్రత్త. నీ మగపిల్లల విషయం జాగ్రత్త. ఎక్కడ పోయినాడంటే నీకు తెలియాలి నీ మగపిల్లడు ఎక్కడ పోయిండో అని. ఏమో చేతులు ఏమో ఎక్కడ పోయిండు. తన ఇంటి వారి నడతలను ఒక తెలివిగల స్త్రీ బాగా కనిపెట్టాలి. ఎక్కడ పోయినాడు చెప్పకుండా పోతున్నాడు. ప్రార్థన చేయి, బాగా ఉపవాసం ఉండు. నేను అదే చెప్తున్నాను. పరిస్థితులు బాగలేదు, పిల్లలు ఎట్లా క్రమంగా ఎదుగుతున్నారో ఏమో నీకు ఏం తెలియదు. నువ్వు చెప్పడానికి నీకున్న తెలివి లేదంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. చాలామందిని హెచ్చరిస్తూ ఉంటాయి ఉపవాస ప్రార్థన. నా దగ్గరకు వస్తారు కదా, ఎక్కువ తిన, చాలా వెయిట్ ఎక్కింది నీకు, బుద్ధి లేదు నీకు, ఒక పూట మానేసి తక్కువ తిను, ఎక్కువ ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన చేయడానికి తరబీతిస్తుంది మన సంఘం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎందుకండి ఎప్పుడు ఉపవాసం అంటే? అవును మరి, నీ చేసిన పాపం పిల్లల మీదకి వస్తుందా? నీ భర్త చేసిన పాపం పిల్లల ఒడిలోకి వస్తుందా? నీ తాత ముత్తాతలు చేసిన పాపం వస్తుందో తెలియదు. కాబట్టి ఈ పాపాలు, ఈ శాపాలు, ఈ కీడంతా తరిమి కొట్టేదే కదా దేవునికి సమీపంగా ఉండి ఉపవాసం ఉండి ఆయన శక్తిని, ఆయన ప్రేమను, ఆయన ఉనికిని మనం తెలుసుకొని మన పిల్లలను ప్రేమించి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. తప్పుడు మార్గంలో నీ పిల్లలు అంటే యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఈట్ 3 times. నేను అదే చెప్తున్నాను. ఇది వార్త సర్వలోకానికి వెళ్తుంది. నీ పిల్లలు క్రమంలో లేరు, దేవునిలో లేరంటే నీకు ఎట్టి అధికారం లేదు. 3 పూటలు తిని బేవరింపులతో మరి వండుకొని అదమరిచి నిద్రపోయి దేవుని మర్చిపోయి దేవుడిచ్చిన బాధ్యతలు మర్చిపోవడానికి నీకు ఎట్టి అధికారం, హక్కు లేదు. నువ్వు ఏడవాలి. అందుకే నేను చెప్పిన మాట కాదు, ఇది ఇర్మియా గ్రంథంలో కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు. స్త్రీలారా మీరు యెహోవా మాట వినండి. ఇప్పుడు ఆ తండ్రులు ఎంత విలపిస్తున్నారండి. వాళ్ళకి అసలు నాకు అనిపిస్తుంది, ఈ 4 మగపిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు ఒకరికి 2కి పెళ్ళిళ్ళు కూడా అయిందంట. వాడు గర్భవతి, ఒక పిల్ల, చిన్న పిల్ల. వీళ్ళకి నిద్ర పడుతుందా రాత్రి? లేక వీళ్ళు మరి జీవితాంతం ఈ గాయాన్ని భరించాల్సిందే కదా. ఇక్కడ చక్కని అమ్మాయిని కోల్పోయిన తల్లి గుండెలో, తండ్రి గుండెలో ఎంత రోదన ఉంటుంది. అసలు ఏ రక్త సంబంధం లేని మనకే ఎంత తల్లడిల్లిపోతున్నాం. అక్క చెల్లెలు ఆఖరి నిమిషాల్లో మాట్లాడే మాటలు, నాకు భయం అవుతుంది అంటే నా గుండెలో అదే ఉందన్నమాట, చెవులు అదే వినపడుతుంది. ఇలాంటి లోకంలో మనం ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం చేయొద్దు. అలా చెప్తున్నా నేను. పాపం దాగదు. సత్యం భూమి నుండి మొలకెత్తుతుంది. ఎవరి కన్నులు కట్టి బ్రతికే అవసరం లేదు. యథార్థంగా ప్రవర్తించు. దేవునికి నీకు సరైన బంధం ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన చెవిలోకి చచ్చిపోతుందంట. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు పాపం నీ హృదయంలో ఉంటే నువ్వు మాట్లాడే మాటలు ఆయనకు వినపడవు. ఛార్జింగ్ లేని ఒక ఫోన్లో హలో హలో అని గట్టిగా అంటే వినపడుతుంది. నువ్వు ఎంత గొంతెత్తి నువ్వు బాగా కేకలేసి నాకు వినబడుతుందా, నేను వినబడతలేదు అంటాడు దేవుడు. ఛార్జింగే లేదు దానికి. అందుకే ఉదయం లేసి ఏం చేయాలి? నీ ఫోన్కు ఛార్జింగ్ చేయాలి. ఫోన్కు బాగానే ఛార్జింగ్ చేస్తారు. మీరు దేవునితో ఛార్జ్ కావాలి. అదే నేను చెప్పేది. దేవుని స్తోత్రం. ఫోన్ ఛార్జ్ చేయడానికి మరవం కదా మనం. వీ నెవర్ ఫర్గెట్, బికాజ్ మనకు చాలా ఇంపార్టెంట్ అవన్నీ పెంటతో సమానంగా ఎంచి దేవునితో ఆ బంధాన్ని నువ్వేం చేయాలి? నీవు పెంచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయం లేచి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం. నీలో ఏదైనా దోషం ఉందా, దేవునికి అయిష్టమైన కార్యం ఉంటే వాక్యం అని అద్దం అంటది. ఎన్నిసార్లు అద్దం చూసుకున్నారంటే, అబ్బా ఎన్నిసార్లు చూసుకుంటారు. అద్దం చూడకుండా ఎవరన్నా వచ్చినారు ఇక్కడ? ఎవరు రారు. ఏ యాంగిల్లో చూస్తారు? ఈ యాంగిల్లో చూస్తారు. ఇంకా 2 అద్దాలు పెట్టి కూడా చూస్తారు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం అనేది అద్దం. వాక్యం చదువుతున్నప్పుడు మన అవకతవకలన్నీ కూడా మరి బట్టబయలు చేస్తాడు దేవుడు. చూపెడతాడు నువ్వు పాపంలో ఉన్నావని.
పాపంలో ఉంటే చాలా మరి నష్టపోతాం. పాపము నిన్ను మరణానికి ఈడ్చుకొని వెళ్తాం. ఈ యవనస్తులు ఎప్పుడు వారి కలలో కూడా ఊహించలేదు కదా వారికి ఇలాంటి మరణం సంభవిస్తుందని. వారి కుటుంబంలో కూడా కలలు కానలేదు. పిల్లోడు పెరుగుతున్నాడు, ఎత్తున్నాడు, లావు ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అని అనుకున్నారు. కానీ ఏ తల్లి కూడా అనుకోదు కదా తమ పిల్లలు ఇలాంటి భయంకరమైన అంతం పొందుతారే. అందుకే పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లలకు ఉపదేశం ఇవ్వాలి. విన్నా వినకున్నా నీ ఊపిరున్నంత వరకు నీ పిల్లలకు నీ క్రమము నేర్పి. హల్లెలూయా. దేవుణ్ణి నోటికి తోడై ఉంటాడు. నీ ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంటుందో పిల్లలు కూడా అలాగే, మొండి పిల్లలు కూడా వంగిపోతారని చెప్తున్నాను. ఏం లేదులే, బెత్తం వాడాలని వాక్యంలో ఉన్నది. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధంట. బెత్తం ఎప్పటిదాకా వాడాలా? ఒక 12 సంవత్సరాల వరకు బెత్తం తీసుకొని కొట్టి చంపడానికి కాదు, బెత్తం ఒక క్రమము తీసుకొని రావడానికి. ఎవరింట్లో లేదు బెత్తం. నేనైతే పోయిన చిక్కడపల్లి పోయి ఉదయం పోయి పేను బెత్తం కొనుక్కొచ్చిన నా మనమరాలకు క్రమం నేర్పియాలని. ఎందుకంటే నాకు దొరికింది కదా, ఎప్పుడు నా దగ్గర ఉంది. నా దగ్గర లేకుంటే ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. కానీ ఉన్నప్పుడు వాడుకోవాలి అవకాశం. ఇట్లా చూపెట్టగానే వెంటనే సెట్ అవుతుంది బెత్తము. మరి వాడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే నీవు దేవుని వాక్యం ఎలా ఉంది అలాగ ప్రవర్తిస్తే నీకు ఏ డోకా లేదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటేనే మనం మోసంలో పడిపోతాం. ఎందుకంటే సాతానుడు నిన్ను ఎప్పుడు భ్రమపరుస్తాడు, ఎప్పుడు నిన్ను వైదొలగిస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యము అని అంటున్నాడు. 119, 160వ వచనం. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిల్చును. కొద్దిగా పాపం చేస్తే తప్పేముంది అని అనుకుంటున్నావు, కానీ ఆ పాపము నిన్ను పట్టిస్తుంది. నేను 14 ప్రసంగాలు చేసిన, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. యువర్ సిన్ విల్ క్యాచ్ యూ. 14 ప్రసంగాలు చేసిన, ఎన్నో ఎపిసోడ్స్ టెలివిజన్లో చేసినాం. అన్నీ పరిశుద్ధ గ్రంథం నుండి ఎత్తిపట్టి చూపెట్టినాం. పాపము వలన నీకు ఏది ఒరగదు, పోగొట్టుకుంటావు. పాపము వలన మొట్టమొదటి దేవునితో ఉన్న బంధం ఏమవుతుంది? తెగిపోతుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడు 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 అని కోట్ల దూతలు నిత్యము స్తుతిస్తుంది ప్రభు. అంటే పాపిని పరిశుద్ధమైన మార్గంలో మార్చడానికి దేవుడు ఉన్నాడు. పాపి పశ్చాత్తాపడాలి. పాపి పాపంలో ఉండి నశిస్తే దేవుడు ఏం చేస్తాడు? కానీ పాపికి సువార్త అందించడం ఎవరి బాధ్యత? మన బాధ్యత. దేవదూతలకు లేనట్టి పరిచర్య. దేవదూతలు కూడా లేదండి. దేవదూతల కొరకు రాలేదు కదా యేసుప్రభు. మానవులైన మన కొరకు వచ్చినాడు. దివి నుండి భువికి దిగి వచ్చినాడు. అంటే తన ప్రాణం పెట్టినాడు. యేసు ప్రభువును అంగీకరించాలి. ఈరోజు నాకు చాలా సంతోషమైంది. ఇన్వర్టర్ పాడైతే అది బాగు చేయడానికి ఒకరిని పిలిచినారు. ఒక యవనస్తుడు 30 సంవత్సరాలు ఉంటాడు. అయితే బిల్ కట్టాలంటే ఫస్ట్ ఆఫీస్ రూమ్కి అక్కడ తీసుకొచ్చినాడు పాస్టర్. అయితే నన్ను చూడగానే 2 చేతులు ఎత్తి మరీ దండ పెడతాడు. నేను ఏంటి ఏమైంది అని అంటే, అమ్మా నేను దేవుని వెలుగు తెలుసుకున్నా. పోయిన సంవత్సరం నాకు ఒక నామాల బుక్ నీ చేతి నుండి నేను పొందుకున్నా. అట్టగా పెట్టుకొని ప్రతిరోజు చదువుతా. నేను ఇప్పుడు దేవుని వెలుగులో ఉన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. మీరు చెప్తే నమ్మరు, నాకు ఎంత సంతోషం కలిగిందంటే, ఒక నామాల బుక్ సంవత్సరం అంతా చదివినావా? అయితే నీకు మంచి కాస్ట్లీ బైబిల్ ఇస్తా, 1000 రూపాయల కొరియా ప్రింట్ తోటి తీసుకొచ్చి అని పేరు రాసిస్తే ఎంత సంతోషపడు. హృదయ పరీక్ష 40 మెసేజెస్ అది కూడా ఇచ్చినాను. అంటే చాలా సంతోషం నాకు కలిగింది. మనము చేసే సేవకు ప్రతిఫలం చూసినప్పుడు మనకు ఎంత ఆనందం, ఇంకా ఎంత ఆనందం కలుగుతుంది పరమందున్న దేవునికి. కాబట్టి పాపము నీ హృదయంలో లక్ష్యం చేయకుండా దాన్ని నువ్వేం చేయాలి? వదిలించాలి. మెర్సిలెస్లీ అంటే కనికరం లేకుండా దాన్ని తొలగించడం ప్రార్థన ద్వారా సాధ్యం, ఉపవాసం ద్వారా సాధ్యం, ఇలాంటి వాక్యోపదేశం వలన సాధ్యమవుతుంది. రహస్య పాపములు అనే పుస్తకం స్టాల్లో మీకు ఉంటుంది. దాంట్లో విశదంగా హౌ సీక్రెట్ సిన్ విల్
హ్యాంపర్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుంది రహస్య పాపం. అంటే పాపము అనగానే అందరూ అనుకుంటారు మేమేం పాపం చేస్తున్నాం అనుకుంటారు. వాక్యంలో మీరు చూసినప్పుడు మరి యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి తీయండి, 27 నుండి 30. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం చేయవద్దన్న మాట ఎక్కడ విన్నారు? పాత నిబంధనలో 10 ఆజ్ఞల్లో ఒకటి, 7వ ఆజ్ఞ, డు నాట్ కమిట్ అడల్టరీ. అందుకే ప్రభు చెప్తున్న స్వయం ప్రభు పలికిన మాట ఇది కొండ మీద ప్రసంగంలో. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమన్నా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడ. అబ్బో ఎంత స్ట్రిక్ట్గా మాట్లాడా యేసుప్రభు. అంటే నీ చూపు సరిగ్గా ఉంటే నీ జీవితం సరిపడుతుంది నన్ను అడిగితే. అందుకే అనవసరమైన చూపులు చూడకుండా అటు ఇటు సూటిగా ఉన్న మార్గంలో చూస్తూ ప్రభు వైపు గురి పెడుతూ నడవాలి. ఇక్కడ చూడండి, వ్యభిచారము మరి చేయొద్దని వాక్యంలో మీరు చూస్తున్నారు, కానీ యేసుప్రభు అంటున్నాడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూడండి. ఏ పాపమైనా చాలా చిన్నగా ఉంటుంది మొదట, అది పెరిగి పెరిగి ఏమవుతుంది, వటవృక్షంలాగా అయిపోతుంది. ఒకడు ఒక చిన్న కొండ చిలువని తీసుకొచ్చినాడు, ఎంత ప్రింట్ ఎంత బాగుంది, కళ్ళు ఎంత బాగుంది, ఎంత చక్కగా మెరిసిపోతుంది అని చేతి ఒక బాటిల్లో పెట్టి దాన్ని ఆనందిస్తున్నాడంట యవనస్తుడు. దానికి రోజు దానికి కావలసిన ఆహారం ఇస్తున్నాడు. అది మెల్లగా బాగా పెరిగిందండి. పెరిగిన తర్వాత యజమానుడు ఎట్ట చెప్తే అట్లా వింటుందట. అది దానికి అంత ట్రైనింగ్ ఇచ్చినాడు. ఎంత పెద్ద కొండ చిలువ అది, అయినా చుట్టుకో అంటే అతన్ని చుట్టుకుంటుందంట, గట్టిగా చుట్టుకుంటుందంట. వదిలే అంటే వదిలేస్తుందంట. వాడు అనుకున్నాడు ఇది నా ఆధీనంలో ఉన్నది, నేను చెప్పినట్టు వింటుంది. అలాగ పెద్ద సర్కస్ పెట్టినాడు. పెద్ద జనసమూహం పిలిచి, ఇదిగో నేను నా ఫీట్ చూపెడుతున్నాను, నన్ను చుట్టుకోమంటే చుట్టుకుంటుంది, వదలమంటే వదులుతుంది. ఇది కంప్లీట్ నా కంట్రోల్లో ఉన్నది. కొందరు అంటారు కదా, అయ్యా తాగకండి అని అంటే, నేను తాగినా నా కంట్రోల్లో నేను. అయ్యా వ్యభిచారం చేయక అంటే, నేను వ్యభిచారం చేసిన నా భార్య బిడ్డలు మాత్రం వదలు. భలే హుషారు నువ్వు మంది కొంప ముంచేసి నువ్వు మాత్రం భద్రంగా ఉంటావా? ఇలాంటి పనికిరావు దేవుని దగ్గర, జాగ్రత్త. ఈయన అనుకున్నాడు చుట్టుకో అంటే చుట్టుకుంటుంది, వదలమంటే వదులుతుంది అనుకున్నాడు. ఒకరోజు ఏం చేసిందంటే వాడు పెద్ద జనసమూహాన్ని పిలిచినాడు, అంత చేసి అది కెపాసిటీ అని సామర్థ్యం చూపెడుతున్నాడు. అది చుట్టుకోమంటే చుట్టుకుంది కానీ వదలమంటే వదలడు. అయిపోయింది. వాని ఎముకలన్నీ పొడిగా మారింది. అది తీసి ఏం చేసింది, నోట్లోకి వేసుకొని మింగేసింది. పాపం ఇలాంటిది, ఇలాంటిదే పాపం. మొదట చాలా రంగురంగులుగా వస్తుంది, చిన్న సైజులో వస్తుంది. చిన్న ఒక చూపు విషయం చాలా జాగ్రత్త ఉండండి. స్త్రీలారా దేవుని మాట వినండి. కొంగు నిండా గప్పు అని అటు ఇటు చూడకండి. కొంగు నిండా గప్పు ఇట్లా అట్లా చూడకండి. పాపం అది నీ హృదయంలోకి పాపము ప్రవేశించాలంటే ఇది గేట్ అన్నమాట. ఈ గేట్ తెరిచిపెట్టినామంటే పాపం పోయి ఇక్కడ సెటిల్ అవుతుంది. చిన్నగా ఉండి పెరిగి 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 పెద్దగా అయిపోతుంది, నేను లొంగ తీసేసుకుంటుంది. అందుకే యోబు భక్తుడు యోబు 31:1 ఏమంటాడు, నేను కన్యకను చూడకుండానట్లు నా కన్నులతో నేను నిబంధన చేస్తాను. ఏ కవెనెంట్ విత్ మై ఐస్. 31 యోబు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటాను. ఈరోజు మనం అందరం మన కన్నులతో నిబంధన చేసుకోవాలి, అటు ఇటు ఇటు అటు. యోబు అంటున్నాడు, కన్యకను నేనేలాగా చూచుతాను. ఇప్పుడు బలైంది ఎవరు? కన్యక. నిర్భయ కేసులో బలైపోయింది ఎవరు? కన్యక. భయంకరం కదా. చక్కని వయసులో వారి ప్రాణాలు కోల్పోయినారు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేనేలాగో చూస్తును. అలాగూ చూసినలా పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమో.
అంటే నేను న్యూస్ చూసినప్పుడు కేసీఆర్ గారు ఒక ఘాటైన మాట అన్నారు, ఆడపిల్లల వైపు చూస్తే కళ్ళు పీకేయడమే ఇంకా అన్నాడు. అమ్మా, అయితే అందరు గుడ్డు లేకపోతారు, అందరు మగవాళ్ళు 2 కళ్ళు కొట్టుకుంటారు అనిపించింది నాకు. ఆడపిల్లల వైపు నీవు చూసి నీవు హృదయంలో పాపము చేయకూడదు. నీ చెల్లెలు అనుకో, నీ బిడ్డలు అనుకో, నీ తల్లి అనుకో, నీ హృదయం పవిత్రంగా పెట్టుకో. నీకు దేవుని భయం ఉండాలి కదా. కాబట్టి మనము ఇవన్నీ గమనించాలి. అంటే యూ హ్యావ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఆల్ సచ్ థింగ్స్ ఇన్ ద స్క్రిప్చర్స్. మొన్న ఒక వార్త చూస్తున్నాను, ఇది కథ కాదు అని అంటే, ఇదేంద్ర కథ కాదంటే ఏందో చూద్దాం అని చూస్తే దాంట్లో ఒక ప్రజెంటేషన్ అండి. ఏంటంటే మంచి కుటుంబం అండి, చక్కని పచ్చని కుటుంబం, పచ్చని కాపురం, భార్య భర్త, ఒక 35-40 ఏళ్ళు ఉంటారు, పిల్లలు 2. అయితే మంచి చక్కగా ఉన్నారు. కానీ ఏమైంది, సడన్గా ఆ పురుషుడు మరొక స్త్రీతో సీక్రెట్ అఫేర్ స్టార్ట్ చేసినాడు. చక్కని భార్య, అందంగా ఉంది, పిల్లలు అందంగా ఉన్నారు, కావాల్సినవన్నీ సమృద్ధిగా ఉంది. అంటారు కదా పచ్చి మాటలు, తిన్నది అరగక వేరే స్త్రీని మోహించి, ఆ స్త్రీ భర్త లేనప్పుడు మెల్లగా పోయి సరసాలాడి ఆమెతో బాంధవ్యం పెంచుకున్నాడు. ఇంటికి లేట్ రావడం, సంపాదించింది భార్య చేతికి ఇవ్వకపోవడం, పిల్లలకు ఫీజులు కట్టడానికి ఈమెకు చాలా కష్టమైపోతుంది, ఈమె కొన్ని కలహించింది, ఈమె చాలాసార్లు హెచ్చరించింది, వినకపోవడం, అక్కడే పరస్త్రీ దగ్గర ఉండడం, ఇవన్నీ అవుతుంది. అప్పుడు ఇంట్లో ఏమవుతుంది, నెమ్మది పోతుంది, పిల్లలకున్న నెమ్మది కూడా పోతుంది. ఎంత పాపము తెచ్చే ఆశీర్వాదం ఏముంది, అన్నీ దుర్మార్గమే. పాపము ఇంటిలో ప్రవేశించినప్పటి నుండి ఇంట్లో నిలవలేదు, కలహం. అయితే ఈమె ఏం చేసింది, ఈమె ఫీజులు కట్టాలా, ఇంట్లో ఖర్చులు కావాలి, ఇతనేమో డబ్బులు ఇవ్వడం లేదు, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు. ఈ స్త్రీ ఏం చేయాలి, ఆమెకు వాక్యం ఉందా, సహవాసం ఉందా, లేకుంటే ఇలాగూ సంతోషం ఉందా, ఆమె ఎవరికి చెప్పుకుంటుంది ఈ బాధ? ఆమె ఏం చేసిందంటే, ఎక్కడో కొట్టు కన్నా పోయి ఎవరి దగ్గర సహాయం చేసి ఇంటికి కిరాయి కట్టాలని చెప్పి వీధుల్లోకి వస్తుంటే, ఎవడో ఒకడు మోటార్ బైక్ మీద మంచిగా అక్కిన్ చేసుకొని చాలా హీరోలాగా వస్తున్నాడు, ఎవరు పాత తెలిసిన వాళ్ళను ఆపినాడు. ఈ మధ్యాహ్నం మీరు ఎక్కడ వెళ్తున్నారు అని అంటే, ఏం చేయాలి, ఉన్న గోడంతా ఎవరన్నా దొరికితే చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఫీజులు కట్టడం లేదు, ఏం చేస్తాడు, ఏం అన్నది. ఇట్లా అనగానే ఏం చేసినాడు, పౌచ్ తీసినాడు, పౌచ్ తీసి కొన్ని నోట్లు ఇచ్చినాడు. ఆమెకు చాలా ఊరట అనిపించింది, ఎందుకంటే ఫీజులు కట్టాలా, రెంట్ కట్టాలి, కట్టుకున్న తర్వాత ఏమైంది, అప్పు చేయవాడు దాసుడు, అప్పిచ్చువానికి అప్పు పుచ్చుకున్నవాడు దాసుడైపోతాడు కదా. అయితే వీడు 2-3 సార్లు అలా సహాయం చేసినాడు, పైగా మనకి ధైర్యం వచ్చేసింది. ఎలాగన్నా పురుషుడు ఇంట్లో ఉండడు కదా, అప్పుడు వీడు ఇంటికి రావడం మొదలుపెట్టినాడు. ఇంటికి రావడం మొదలుపెట్టి ఒకరోజు భర్త మధ్యాహ్నం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు. అతని పడక మీద ఇంకొక పురుషుని చూస్తే భర్తకు పుట్టు రోషము మహారథం. వాడు చేస్తే తప్పులేదు. మళ్ళీ చూడండి, వీడు పోయినాడు, వేరే కాపురం చెడగొట్టినాడు, అది పక్కన పెడుతున్నాడు, కానీ ఏం పెద్ద రోషం వచ్చేసింది అన్నమాట. రోషం వచ్చి కొట్టినాడు, చేసినాడు. తర్వాత వీడు ఒకరోజు తప్పదాగి నెమ్మది లేదు, తన భార్య చెడిపోయింది. చూడండి, మనుషుల తలంపుల్లో ఎంత గమ్మత్తు ఉంటుందంటే, వీడు పోయి ఒక కాపురాన్ని కూలగొట్టినాడు, ఆమెకు భార్య పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, అది తప్పు కాదు. తన భార్య మరి ఈ విధంగా చేసినప్పుడు మహా కోపం వచ్చేసింది. అది సహించలేక త్రాగుడు బానిస అయిపోయినాడు. అంటే దీని అర్థం ఏంటి, ఉన్నది ఉండని, తర్వాత ఇంకేమంతో పర్ల సొమ్ము కావాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. ఎక్కడ దాగుతుందండి ఇవన్నీ. ఆఖరికి వాడు తప్పదాగి వస్తుంటే వీడేం చేసినాడంటే, తన భార్యను మరి పెరామర్ అంటారు ఇంగ్లీష్లో, తన ఇంటికి వచ్చేవాడు వాడిని అడ్డంగా
మరి నరికి చంపేసినాడు. చూడండి ఎన్ని కుటుంబాలు ఇలాగ పాడైపోతుంది. దేవుని ఉద్దేశమేనా? కుటుంబం అనే వ్యవస్థ ఎవరు పెట్టినారు? దేవుడే పెట్టినారు. ఆ కుటుంబంలో ఏదైనా అవకతవకలు వస్తే ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు కూడా ఒక యవనస్త్రాలు చెప్పినాను, కుటుంబంలో కలహం వస్తే మనం కుటుంబం వదిలిపెట్టి పోవడం కాదు, కానీ మనలో ఏదైనా ఇంకా దేవునికి అయిష్టమైంది ఉంటే మనం దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసి ప్రభు సహాయం అడిగితే దేవుడు కనికరించి మనల్ని బాగు చేస్తాడు, కుటుంబాలను బాగు చేస్తాడని నేను చెప్పినాను. ఇది జరిగే కార్యమేనా? ఏమంటారు మీరు? ఎందుకు జరగదు? ప్రార్థనకు సమస్తము సాధ్యం కావాలంతే. దేవుని వాక్యం అయితే నేనైతే నమ్ముతున్నాను. దేవుని వాక్యంలో చెప్పిందంతా కూడా జరుగుతుంది. అందుకే జాగ్రత్త ఉండండి, మీ చూపులు జాగ్రత్త, కొడుకులారా జాగ్రత్త, నాయనల్లారా జాగ్రత్త. మీరు అటు ఇటు చూసినారంటే 100 నంబర్కు పోలీస్ డయల్ పోతుంది. ఇప్పుడు ఏంటంటే అన్నీ పకడ్బందీ చేసినారు. ఆడపిల్లలు ఎక్కడైనా ఎవరైనా చూపులు విసురితే ఏదైనా చేస్తే 100 నొక్కండి, 112 నొక్కండి, వస్తుంది బొయ్యి మన కారోచిని వేసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ముందే చెప్పినాడు మన ప్రభు. ఒకసారి చప్పట్లు కొడతామా? ఎప్పుడు ఎంత అద్భుతం అనిపించింది నాకు. అందుకే స్త్రీలు కూడా పురుషులైనా మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు ఇది కూడా చెప్తారమ్మా ప్రసంగంలో. అవును చెప్పాలి మరి. రానున్న కీడు నుండి నిజమైన తల్లి ఏం చేస్తుంది? లాగేస్తుంది గొయ్యిలో పడకుండా. ఈ దినాల్లో మీరు ముసలి వాళ్ళని ఏమి అనుకోకండి. ముసలి వాళ్ళకి ఎవ్వరు ముసలి వాళ్ళని ఉండడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ నో వన్ వాంట్స్ టు లుక్ ఓల్డ్. ఐ యాక్సెప్ట్, నో వన్ వాంట్స్ టు లుక్ ఓల్డ్. కానీ బిహేవ్ యువర్ ఏజ్. నీ వయసు ఎంత నువ్వు అలా ప్రవర్తించడానికి దేవుని సహాయం అడుగు. ఐ కాంటాక్ట్ ఇచ్చే అవసరం లేదు. మీరు వాకింగ్కి వెళ్తారు, మీరు బయటికి వెళ్తారు, కొనబోతారు, ఎవరన్నా మరి మీ ఆపోజిట్ సెక్స్ కనబడితే ఇలాగే చూసుకుంటుంటే వాళ్ళు నాకు చిన్నప్పుడు మా సహోదరుడు అడ్వైజ్ ఇచ్చినాడు. చిన్నదాన్ని అప్పుడు 14 ఏళ్ళు లేదు నేను. ఎవరో ఇంటికి వచ్చినారు, నేను ఏదో ఆలోచిస్తాను, పరీక్ష ఉంది నాకు ఆ రోజు, ఇట్లనే ఆలోచిస్తాను. మా అన్న అన్నాడు, జాయ్ ఎవరిని అట్లా గురి పెట్టి చూడ, నువ్వు హృదయం పవిత్రంగా ఉందేమో కానీ అవతల వాని హృదయము పవిత్రంగా ఉండదు. ఎంత కరెక్ట్ అమ్మా మాట. ఉపవాస ప్రార్థన నేర్చుకోవాలి కదా ఇవన్నీ. ఎంతమంది అంటారు నేర్చుకోవాలమ్మా ఇవన్నీ మేము. అందుకే నీ ఒకవేళ శుద్ధ హృదయంతో చూసినా అవతలవాడు అనుకుంటాడు ఏదో నన్ను చాలా ఇష్టపడుతుంది అనుకుంటా. ఎంత మోసం అండి ఈ లోకం. కాబట్టి నీవు గురి కలిగి బ్రతకాలి. నీ గురి గమ్యం ఎవరై ఉండాలి? ఏ డోకా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ మాట చూడండి, 18, 19, 20 వచనాలు చదువుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. వానికి రక్షణ లేదు కదా. వాడు యేసుప్రభు రక్షకుడని విశ్వసించలేదు కదా. యేసుప్రభు మార్గము సత్యము జీవం అంటే నమ్మలేదు కదా. కాబట్టి వానికి తీర్పు వేచి ఉన్నది. వాడు పాపాన్ని జయించలేకపోతున్నాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణాన్ని పొందుతున్నాడు. నిత్య మరణం, నిత్య నరకం. అది రెండవ మరణం. అని మొదట శారీరక మరణం, తర్వాత ఆత్మ మరణం. కాబట్టి విశ్వాసం ఉంచలేదు గనుక వాడు తీర్పుకు గురవుతున్నాడు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించారు. చీకటినే పాపం చేయాలంటే లైట్లు వేసుకొని చేయరు ఎవరు. పాపం గొల్లెం పెట్టుకొని చేస్తారు, లైట్స్ ఆఫ్ చేసి చేస్తారు, ఎవ్వరే కనబడద్దు అనుకుంటారు. కానీ అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకుంటాను నా సీసీ కెమెరాలు అన్ని బట్టబయలుగా నాకు కనబడుతుంది. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో చూస్తూ ఉంటాను. అప్పుడు నాకు ఒక భయం ఉంటుంది. నాకు ఎప్పుడు నేనేమో అందరినీ చూస్తున్నాను సీసీ కెమెరాలో, నన్ను చూసేది ఎవరు? దేవుడు. ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే యు కెనాట్ ఎస్కేప్ హిజ్ ఐ. నీవు దేవుని ప్రజవైతే
రక్షణను అంగీకరిస్తే నువ్వు వెలుగును ప్రేమిస్తావు, చీకటిని ద్వేషిస్తావు. నువ్వు యేసుప్రభువుని విశ్వాసం ఉంచుకుంటే నీవు చీకటిని ప్రేమిస్తావు, వెలుగును ద్వేషిస్తావు. చీకటిని ప్రేమించేవాడు ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నాడు, ఎందుకు వెలుగును ద్వేషిస్తున్నాడు అని అంటే, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. వాడు వెలుగునొద్దకే రాడంట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని క్రమంలో మనం ఉంటే ఎంత సంతోషం, ఎంత నెమ్మది, ఎంత ఆశీర్వాదం, నిత్య జీవం. ఆదికాండం 2వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను అతిక్రమించి వారు ఏం చేసినారు, పాపము చేసినారు. పాపం అనగా ఏమి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ సిన్? ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆదికాండం 2వ అధ్యాయము 16-17 చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంలో నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. అంత మంచి దేవుడు కదా, మంచి తోటను నాటి అన్ని రమ్యమైన, కన్నులకు ఇంపైన, రుచికరమైన, పోషక విలువలున్న పండ్లు ఫలాలన్నీ చూపెట్టి అంటున్నాడు అన్నమాట, ఈ తోటలోనివి నీవు నిరభ్యంతరంగా ప్రతి వృక్ష ఫలము తినంటున్నాడు. తిను, మంచిగా తిను. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు, ఒక్కటే తినొద్దు అన్నాడు, అన్నీ తినమన్నాడు. నీ వాటిని తిను, నేను తినొద్దన్న ఫలం తింటే నువ్వేమవుతావు, నిశ్చయముగా చచ్చదాం. కానీ మానవ బుద్ధి చూడండి, నాకు ఇది చదువుతుంటే చాలా ఆశ్చర్యమైంది. ఆ తోటలోని పండ్లన్నీ తిను, ప్రతి వృక్షంగా ఫలం తిను, మంచిగా ఉండు, నెమ్మదిగా ఉండు, సంతోషంగా ఉండు, ఆరోగ్యంగా ఉండంటే తినొద్దన్నదే తింటాడు. అదేం బుద్ధి? ఇదే పాపం అన్నమాట. చెయ్యొద్దన్న పనే చేస్తారు. మీరు పిల్లలను పెంచి మీకు అలవాటు కదా, రే అది ముట్టుకోవద్దంటే అదే ముట్టుకుంటాడు వాడు, ఇది తీయొద్దంటే అదే తీస్తాడు. ఒక సంచిలో ఏదైనా పెట్టి మీరు జిప్పు కూడా అంతా టైట్గా వేసి పెట్టండి, దాంట్లో ఉన్నది నువ్వు తీయొద్దంటే నువ్వు వాటి తిరగగానే వాడు మొదట ఏం చేస్తాడు, ఆ జిప్పు దాంట్లో ఏముంది, ఏం లేదు, శిక్ష ఉంది, మరణం ఉంది. పాపమునకు వచ్చే జీతము మరణమే. అందుకే చూడండి, ఇది కంటికి రమ్యంగా ఉందని దేవుడు చెప్పిన మాటను తిరస్కరించి అవ్వ పాపం చేసింది. పాపం ఏం చేసింది? ఆమె మరి వ్యభిచార పాపం చేసిందా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఏం చేసింది? మీరింది. అయితే తర్వాత ఇంకో పాపం ఏం చేసిందంటే, ఆమె దేవుడు అడిగినప్పుడు ఇద్దరు కూడా, అంటే పాపం ఉన్న చోట కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన కదా, ఇది కథ కాదని చెప్పిన కదా. అయితే పాపం ఉన్న చోట ఫస్ట్ దే విల్ లూజ్ ద పీస్ ఆఫ్ మైండ్. ఇద్దరికి పొత్తు ఉండదు. వెలుగుకు చీకటికి ఏం పొత్తు? సాతానుకు దేవునికి ఏమి సంబంధం? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈమె పండు తెచ్చింది, తిని ఊరుకొని సావచ్చు కదా. మళ్ళా తెచ్చి ఎవరికి ఇచ్చింది? తినండి, మీరు తినండి, మీరు చాలా బక్కగా అయిపోతున్నారు, తినండి, తినకుంటే ఎట్టండి, మీరులాగా ఎవరున్నారండి, అయ్యో ఎన్ని మోసం. అయితే ఏమేం చేసింది? ఇచ్చింది. నాకు ఎప్పుడు ఆదాం మీదనే కోపం వస్తుంది. ఆదామును దేవుడు ఏమన్నాడంటే, ఈ ఏదైనా తోటను ఏం చేయమన్నాడు? మంచి కాయమంటే బాగా బగ్గా నిద్రపోయినాడు. నిద్రపోయిన తర్వాత ఆమె తెచ్చగానే కూడా నిద్రమబ్బులు ఏం చేసాడు? పస్స తినేసాడు. తిని ఇప్పుడు దేవుడు లెక్క అడిగినప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం, నువ్వు తినకూడనే పండు ఎందుకు తింటున్నావు, తిన్నావా నువ్వు అని దేవుడు అడిగితే, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము నాకు ఇయ్యగా నేను తింటే. ఎప్పుడైనా తప్పు ఒప్పుకుంటేనే దాంట్లో దైవ దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అందం ఉంటుంది. యాక్చువల్లీ ట్రూ కన్ఫెషన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ప్రజలకు అది తెలియదు. చేసిన తప్పు ఒప్పుకో, అంతే. ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టు. ఈ 2 కార్యాలు, ఒప్పుకోవడము, వదిలిపెట్టు. ఒప్పుకోరు, వదిలిపెట్టరు. ఒప్పుకుంటే కూడా కొందరు వదిలిపెట్టరు. కాబట్టి చూడండి, ఒప్పుకోలే అంటున్నాడు,
నీవు నాకు ఇచ్చినావు కదా, నేను మంచిగా ఉంటుంటే కదా పరిశుద్ధునిగా, ఇప్పుడు ఇచ్చినావు కదా జీవిత భాగస్వామిని. ఈమె ఏం చేసిందంటే, ఈ స్త్రీయే నాకు ఈ వృక్ష ఫలము కొన్ని ఇయ్యగా నేను తింటాను. అప్పుడు ఈమెమన్నది చూడండి, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో అంటున్నాడు, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చింది, అందుకే నేను తిని ఊరుకోకుండా, మరి భర్త అంటే నా సగటు శరీరం కదా, నేను తింటే ఎట్లా ఒంటరిగా, అందుకే ఆయనకు కూడా పెట్టింది. చూడండి, అందరికీ కీడు తెచ్చింది రోగం. అసలు వీరు దేవుని నియమాలు మీరినందుకు వారి కుటుంబంలో ఒక హంతకుడు ఉద్భవించినాడు, సొంత సహోదరుని చంపేసినాడు. ఏం పేరు ఆయన పేరు? షీ సా ఏ మర్డరర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇద్దరు కుమారులు, ఒకడు హత్య చేసినాడు, ఇంకోడు హత్య చేత చనిపోయినాడు. చూడండి, ఇద్దరు కుమారులను కోల్పోయింది. హత్య చేసిన వాడు దేశదిమ్మరైనాడు, దిక్కులేని చావు తెచ్చినాడు. ఒకడేమో హత్యకు గురైనాడు, ఒకడు హత్యాకారుడైనాడు. అంటే ఈ కీడంతా చూడడానికి కారణము దేవుని భయము లేక ప్రవర్తిస్తే తప్పకుండా నువ్వు కీడు చూస్తావు. యు విల్ సీ, చేదు ఫలం నీ జీవితంలో చూస్తావు. కాబట్టి చాలా భయం, దేవుని భయం ఉండాలి. అంటే ఫియర్ గాడ్ అండ్ ఎస్క్యూ ఈవిల్. దేవుని భయపడి నువ్వు చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. అందుకే హోసే గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంది, ఆదాము చేసినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. నా నిబంధనను వారు మీరినారు, ఎందుకంటే ఆదాము చేసినట్లు చేసినారు. ఒక మంచి మాట మీకు వాక్యం నుండి నేను గుర్తు చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23లోనే ఉంది, పాపము వచ్చు జీతము మరణం. అయితే ఇంకో మాట మీరు ఎప్పుడు పలకరు, మరి ప్రసంగం చేసే వాళ్ళు కూడా అది వేస్ట్ చేస్తారు, కానీ దట్స్ వెరీ ఇంపార్టెంట్. రోమీలకు రాసిన పత్రిక 6:23, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవం. ఒకసారి చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతించండి. పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అంటే నీకు మరణం కావాలా, నిత్య జీవం కావాలన్నా? నిత్య జీవమే కోరుకోవాలి కదా. నీకు కృపావరము నిత్య జీవం, మరి ఇక్కడేమో పాపం వల్ల జీతం మరణం. ఏది కావాలి? రెండు ఉన్నాయి ఇక్కడ. 2 things ఆర్ బిఫోర్ యూ. ఇది నాకు ఈరోజు చదువుతుంటే గాడ్ రివీల్ టు మీ. నువ్వు పాపాన్నన్నా ఎంచుకో, నిత్య జీవాన్నన్నా ఎంచుకో. పాపం ఎంచుకుంటే నీకేం కలుగుతుంది? మరణం. ఇక్కడ యేసు యొక్క కృపావరం ఎంచుకుంటే నీకు నిత్య జీవం, రక్షణ ఎంచుకుంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు మనము పాపము మనకు కీడు తీసుకొస్తుంది, దేవునికి మన మనవి వినదు. నీ హృదయంలో పాపం ఉంటే తొలగించుకోవాలి. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం అందు కడగబడాలి అన్నట్టు మనం ఏదో అందరం పర్ఫెక్ట్ అని కాదు, కానీ మనకు ఆ భయం ఉండాలి. దేవా, ఈ పాపము నాకు తప్పకుండా నన్ను ఏం చేస్తుంది? నాశనంలోకి తీడ్చుకపోతుంది. నాకున్న దీవెనలన్నీ పోతుంది. ఎన్ని కుటుంబాలు పాడవుతుందండి. వ్యభిచార పాపానికి మరి చట్టం కూడా సహకరిస్తుంది. అంటే ఇట్ ఇస్ నాట్ పనిషబుల్ అని వచ్చినప్పటి నుండి చాలా క్రైమ్స్ పెరిగిపోయిందని చెప్పాలి నేను. ఏ కుటుంబంలో నెమ్మది లేకుండా అయిపోయింది. ఎవడున్నాడు అడిగేవాడు? నా ఇష్టం అంటే ఇంకా వానికి మరి కీడు తప్పకుండా పొంచి ఉంటుంది కదా, కుటుంబాలు పాడైపోతుంది కదా. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునికి తిరుగుబాటు ఎప్పుడు చేయకూడదు. నువ్వు పాపం చేసినప్పుడు ఇలా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఎవరితో పోరాడుతున్నావు? నువ్వు దేవునితో పోరాడుతున్నావు. యోసేపు అంటాడు, దేవునికి విరోధంగా ఈ పాపం చేసి నేను ఎలాగూ తప్పించుకోవాలి. అబ్బో, ఆ అందమైన స్త్రీ అంటదే, ఎవ్వరు లేరు ఇక్కడ, రా పాపం చేద్దాం. నా పురుషుడు కూడా లేడు, ఎవ్వరు లేరు ఇక్కడ. నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఎంత హ్యాండ్సమ్, ఎంత చక్కగా ఉన్నావు, పాపం చేద్దాం. అప్పుడు యోసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి అంటున్నాడు, ఎవరు లేరేమో కానీ తప్పకుండా దేవుని కన్నులు నా మీద ఉన్నాయి కదా. దేవునికి విరోధంగా పాపం చేసి నేను ఎలాగ తప్పించుకోవాలి? 19 ఇంటికి పోయి చదవండి. అయితే
చేసే ప్రతి పాపము ఎవరికి విరోధంగా చేస్తున్నావు? దేవునికి విరోధంగా చేస్తున్నావు అన్నమాట. అది నీవు గమనించాలి. తర్వాత పాపము నీవు చేసినప్పుడు దేవునితో ఉన్న సంబంధము తెగిపోతుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి ఈ వాక్యాలన్నీ మీ మదిలో ఉంచుకోండి. నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ హృదయంలో పాపం ఉంటే అనే ఉపవాస ప్రార్థన శక్తి శీర్షికలో 45వ ప్రసంగం చేసినాను. పాపము దీవెనివ్వదు. పాపము మమ్మను మోసపరిచి కీడులోను, శాపంలోను, శిక్షలోను, మరణంలోను, నిత్య నరకానికి మమ్మల్ని నెట్టేస్తుంది. ఏ పాపం కూడా దాగి ఉండదు గనుక దైవ భయము ప్రతి హృదయంలో మీరు దయచేయండి. మీరు మాకు ఇచ్చిన సంతానాన్ని, మాకు ఇచ్చిన కుటుంబాలను కూడా దేవుని క్రమంలో నడిపించడానికి మాకు సహాయం దయచేయండి. మాకు శక్తి చాలదు ప్రభువా. ఎన్నో సవాళ్ళు మేము ఎదుర్కోవాలి ప్రతిరోజు. సాధారణ పెట్టే భ్రమలు ప్రభు, ఆకర్షణలు ఎన్నో ఉంటుంది తండ్రి. కానీ వాటిని అంతా మించిన క్రీస్తు ప్రేమను మేము ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎంతగా మా కొరకు నీవు అర్పించుకున్నావు, ఎంతగా నువ్వు మా కొరకు ప్రాణం పెట్టినావు, మమ్మల్ని ఎంత మిక్కడగా ప్రేమించి పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి నరవతారిగా వచ్చి నీ రక్తం మా కొరకు సిలువలో చిందించినావు. కాబట్టి మేము మరీ పాపం చేసి నీ యొక్క గాయాలను రెచ్చగొట్టకుండా, పాపం ఉంటే ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టడానికి ఉపవాస ప్రార్థన శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తుంది. శరీర క్రియలు మేము విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలను మేము సమాధి చేయాలి. ఆత్మను మేము పెంపొందించుకోవాలి. ఎందుకంటే నిత్య జీవానికి వెళ్ళేది మా ఆత్మనైనా. ఈ మట్టి గుడారము మేము వదిలిపోవలసింది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము నిలబడాలి ప్రభువా. మేము ఎంచుకునేది మరణమా, నిత్య జీవమా, నరకమా లేక పరలోకమా, నిత్య అగ్నియా లేక నిత్య సంతోషమా? మీరు మాకు బయలుపరుస్తున్న విధానం కొరకు స్తోత్రం తండ్రి. కొద్ది సమయం పాపము చేసి నాయనా నిరంతరము మేము శిక్షకు పాత్రలుగా ఉండి ఏమి కూడా మేము పొందుకోకుండా అన్నీ పోగొట్టుకుంటే మా ఆత్మల వల్ల ఏమి ప్రయోజనం తండ్రి? నీ వాక్యం అనే అర్థంలో మమ్మల్ని మేము పరీక్షించుకొని పెట్టాల్సిన పాపాన్ని వదిలిపెట్టడానికి సహాయం దయచేయండి అయ్యా. అందుకే మాకు శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పాపాన్ని మేము మా కాళ్ళ క్రిందకి తీసుకొని అణగదొక్కడానికి సహాయం దయచేయండి. పాపాన్ని మేమే ఎలాలి ప్రభువా. పాపం మమ్మల్ని ఎలకూడదు. వీ షుడ్ ట్రయంఫ్ ఓవర్ ఎవ్రీ సిన్ లార్డ్. దుష్టులు తమ దుష్ట ప్రవర్తన చేత మరణమైతే నాకేమాత్రం సంతోషం లేదని సెలవిచ్చినావు. నీతిపరుడు నీతి మార్గం వదిలిపెట్టి పాపం చేస్తే నాకు ఎటువంటి సంతోషం లేదన్నావు. ఎంతమంది ఈ లోకంలో నిత్య నరకానికి ప్రతిరోజు వెళ్ళిపోతున్నారు తండ్రి. అట్టి వారికి సువార్త అందించడానికి మాకు సహాయం దయచేయండి. చిమ్మ చీకట్లో ఒక చిరుదీపంలాగా మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది యవనస్తులు పాపంలో పడి ఉన్నారు, ఎంతమంది యవన స్త్రీలు ప్రతిరోజు పాపానికి మొగ్గు చూపుతున్నారు. ఎన్ని ఆకర్షణలు, అవన్నీ కూడా తాత్కాలికమైనవి. అవి నాశనంలోకి, అవి నరకంలోకి నెట్టివేస్తుందనే తెలివి లేకుండా వారు అలాగూ పాడైపోతున్నారు. ప్రతి కుటుంబంలో మాట వినని పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా వారి పిల్లలు మారు మనసులోకి వస్తారు. ఇది నీ వాక్యము చెప్తుంది తండ్రి. ఈ వాక్యం గతించదన్నావు. అన్నీ గతించిపోతుంది కానీ వాక్యం నిరంతరం నిలుస్తుందన్నావు. నీ చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడన్నావు. కాబట్టి ప్రభువా, నిరంతరం ఉండే వాటిని మేము హత్తుకోవడానికి సహాయం దయచేయండి నాయనా. మా కుటుంబాలన్నీ నీ పాదాల దగ్గర మేము పెడుతున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో మేము ఏడ్చి ప్రలాపించి పశ్చాత్తాపమైన హృదయంతో వేడుకుంటే నీ కనికరం మా కుటుంబాల మీద ఉంటుంది తండ్రి. తప్పకుండా ఉంటుంది ప్రభువా. మేము చేసే ప్రార్థన నిష్ఫలం కాదు, చేసే ఉపవాస ప్రార్థనలు ఎప్పుడూ నిష్ఫలం కాదు. మా కుటుంబాలను మీ చేతులకు అప్పగించి ఈ యొక్క కీడుతో నిండిన ఈ లోకంలో మేము భద్రంగా నోవహును కుటుంబాన్ని ఓడలోనికి రక్షణ ఓడలో చేర్చి వారిని కాపాడిన విధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి
ప్రతి కుటుంబం కాపాడబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అవును తండ్రి, నోవహును నీవు ప్రేమించినావు, నోవహు కృప పొందినాడు, నువ్వు చెప్పినట్టు విన్నాడు తండ్రి. నువ్వు ఎలాగ చెప్పినావో అలాగ చేసినాడు. ఎంత కనికరమో ఆ కుటుంబం మీదకి నీ దింపినావు నాయనా. నో భార్యను, నో ముగ్గురు కుమారులను, ముగ్గురు కోడలను ఎవ్వరూ నశింపకుండా రక్షణ ఓడలో వారిని చేర్చినావు. గొప్ప జలప్రలయం వచ్చి జనులంతా నాశనమైనారు, కానీ నోవహు కుటుంబం భద్రంగా కాపాడబడింది. ప్రార్థన ఆలకించే దేవుడు మాకు ఇచ్చిన కుటుంబాలను, ముఖ్యంగా యవన బిడ్డలను, యవన స్త్రీలను, మా కుటుంబాల్లో ఉన్న ఆడపడుచులను, బిడ్డలను కాపాడండి. మగపిల్లలు చక్కని మార్గంలో నడవాలని వారికి బుద్ధి నెప్పండి నాయనా. నీకు స్తోత్రం. మా దేశం పాడైపోతుంది ప్రభువా. నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులో నిలిచి విజ్ఞాపన చేయవాడు ఎవడున్నాడని నేను వెతుకుతున్నాను అన్నావు. ఇదిగో మేము యూపీఎఫ్లో మేము ఉన్నాము తండ్రి. మా ప్రార్థనకు జవాబు దయచేయండి. మా దేశాన్ని మీరు బాగు చేయండి ఆయన. ఇలా యవనస్తులు చనిపోకూడదు ప్రభువా. సువార్త ఒకవేళ వారికి ప్రకటింపబడితే వారు ఎప్పుడు ఇలాంటి చావరు కదా ప్రభువా. ఆ నేరాన్ని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. ఇంకా మేము చేయవలసింది చాలా ఉందని మేము ఒప్పుకుంటున్నాం. మాకు ఆ తీవ్రత దయచేయండి తండ్రి. ఆత్మల భారం దయచేయండి, కన్నీటి ప్రార్థన దయచేయండి. మా ఆడబిడ్డలను కాపాడండి ప్రభువా తండ్రి. మా ప్రభుత్వాన్ని కాపాడండి. మా యొక్క పాలకులకు మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. ప్రభువా, ప్రజలందరికీ నీ రక్షణ అందాలని మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని చేతులెత్తి దీవించి పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ